తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం పంచాయతీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. సి మల్లవరం పంచాయతీ సర్పంచ్, సెక్రటరీ కుమ్మక్కై భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బిల్డింగ్ పర్మిషన్, నల్లా కలెక్షన్లు, డ్రైనేజీ పనులు ఇలా ప్రతి పనిలోనూ భారీ అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచారం కోరినా సెక్రటరీ నిరాకరించారని టీడీపీ నేతలు నిరసనకు దిగారు. అవినీతికి పాల్పడ్డ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మేము వస్తే ఏదో ఒక చిన్న స్లిప్ ఒకటి ఇచ్చినారు. 1.5 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు కట్టుకొని ఆ స్లిప్ గురించి మీరు ఏదైనా చెప్పండి సెక్రటరీ గారు, పర్సనల్గా మాట్లాడదామంటే పర్సనల్ ఏం మాట్లాడేది? ఇది 10 మంది వచ్చినారు, ఎవరికి అంతే మొత్తం నిజాలు తెలియాలి. మొత్తం పంచాయతీని పూర్తిగా అవినీతి పాలు చేసినారు. అది తెలియాలంటే ఇప్పుడు మాకు అనుకూలించడం లేదు సెక్రటరీ. పూర్తిగా డబ్బులు అవినీతి జరిగింది, దాన్ని నిరూపిద్దామని మేము వస్తే ఏదో ఒక చిన్న స్లిప్ ఒకటి ఇచ్చినారు. గమ్మని డబ్బులు తీసి డబ్బులు వేసుకుంటారు. కొళాయి పన్ను అయితే సుమారు ఒక 200 కళాయిల కనెక్షన్ కట్టించుకొని ఒక్కొక్క దానికి 11,000 రూపాయల లెక్కన ఏ ఒక్కరికి ట్రెజరీలో పోయేసి బిల్లు కట్టినట్టు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మొత్తం అవినీతే. తర్వాత ఇల్లు కట్టాలంటే ముందు పోయేసి బేరమాడతారు. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు బేరమాడి 3 లక్షల నుంచి 1.5, 2 లక్షలు తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడు, రికమెండేషన్ ఎవరిన తెచ్చినామంటే మీకు 5 లక్షలు అడుగుతామని చెప్తారు. 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఇంటూ అప్రూవల్ ప్లాన్కు మాత్రానికే తీసుకుంటారు ఈ పంచాయతీలో. టోటల్గా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్లాట్లు అమ్మిన చోట్లో ఉండాలి పంచాయతీ. ఇక్కడ ఇండ్లు కట్టే దాంట్లో ఎవరో బయట వాళ్ళు వచ్చి ఇండ్లు కట్టుకుంటారు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉంటారు. కానీ వీళ్ళు పోయేసి మీకెవరు సపోర్ట్ చేయరు, మాకు 5 లక్షలు ఇవి, 4 లక్షలు అని మినిమం 2.5-3 లక్షలు వసూలు చేస్తూ ఇటు అవినీతి చాలా వరకు జరిగింది. దీన్ని ఎన్క్వైరీ చేసి పూర్తిగా డీటెయిల్స్ బయట పెట్టాలని ఆఫీసర్లను మేము కోరుకుంటాం.